ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము ప్రథమ స్కందము. అయితే రాజరూపంలో ఉన్నటువంటి శూద్రుడు గోవును ఎందుకు తన్నాడు? పరీక్షిత్తు అనే రాజు దిగ్విజయాన్ని చేస్తూ ఎలా కలిపురుషుణ్ణి నిగ్రహించాడో తెలియజేయండి అని శౌనకుడు అడగగా, మరి పద్మనేత్రుని పాద పద్మాల మకరందం మీద ఆసక్తి కలిగిన సత్పురుషుల యొక్క చరిత్రలు వినకుండా దుర్బుద్ధితో ఎగురుతూ దుష్టుల చరిత్రలకు చెవులొగ్గి సంసార మోహంతో ఏమాత్రము కూడా కాలక్షేపము చేయకూడదు అని చెబుతూ, మనుట నిత్యముగాదు మరణంబు నిజమని ఎరిగి మోక్షస్థితి నిచ్చగించు నల్పాయువులగుమా కన్య దుర్జన చరిత్రము లోలిగర్ణరంధ్రముల బెట్టి బంగారు వంటి బ్రతికెడు కాలంబు బోనాడగా నేల పుణ్యచరిత మాధవ పద పద్మ మకరంద పానంబు సేయింపవేయేము సేయునట్టి సత్రయాగమునకు సన్మునీంద్రులు సీరా వాడే దండధరుడు వచ్చే చూడు చంపడొకనినైన జన్నమయ్యడు దాకా వినుచునుండు దగిలి విష్ణు కథలు. ఓ పుణ్యచరిత్ర, ఓ సూతమునీంద్ర, జీవితం నిత్యము కాదు, మరి మరణము తప్పదు. ఈ విషయాన్ని తెలుసుకొని మోక్షం కోరుకునేటువంటి అల్పమైనటువంటి ఆయువు కలవారమే మేము. అప్పుడు దుష్టుల చరిత్రలు వింటూ బంగారం వంటి ఈ జీవితకాలాన్ని వ్యర్థం చేసుకోవడం దేనికి? గోవిందుని యొక్క పాద పద్మాల మధువును త్రాగించు. మేము చేసే యాగానికి మునీశ్వరులు పిలిస్తే యమధర్మరాజు కూడా వచ్చాడు చూడు. ఈ యజ్ఞం పూర్తి అయ్యే వరకు కూడా విష్ణు కథలు వింటూ ఉన్నాడు. పైగా ఇంతసేపు ఒక్కడిని కూడా చంపకుండా కూర్చొని విష్ణు కథలను వింటూనే ఉన్నాడు. మందునకు మంద బుద్ధికి మందాయువునకు నిరర్ధ మార్గములను గోవింద చరణారవింద మరందము గొన తెరపి లేదు రాత్రిందివముల్. చురుకుదనము, సూక్ష్మబుద్ధి లేనివానికి, సోమరులకు, అల్పాయుష్కులకు, వ్యర్థ జీవనులకు కూడా గోవిందుని పాదాల విందాల మకరందం స్వీకరించేటువంటి థెరపీయే లేదు, రాత్రి గాని పగలు గాని అని శౌనకుడు చెబితే సూతమునీంద్రుడు ఈ విధంగా అన్నాడు. పరీక్షిన్ మహారాజు తన సేనతో రక్షింపబడే గురుజాంగల దేశంలో కలిపురుషుడు ప్రవేశించినట్లుగా విన్నాడు. ఒకనాడు యుద్ధం మీద కుతూహలంతో ఆయన విల్లు దాల్చి నీలమేఘాల వంటి గుర్రాలు కట్టిన రథాన్ని ఎక్కి సింహధ్వజంతో కూడుకొని చతురంగ సేనలతో దిగ్విజయం చేయాలని బయలుదేరాడు. 4 దిక్కులలో ఉన్న ఇలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భద్రాశ్వ, మంగళస్తుతి, మరి కేతుమాల, భారతవర్షాలు, ఉత్తర కురుదేశాలు కూడా జయించాడు. ఆ దేశాల వారు ఇచ్చినటువంటి కానుకలను గ్రహిస్తూ వారు చెప్పేటువంటి మంగళస్తుతి పాఠకులు పాడే పూర్వ రాజుల చరిత్రలు కూడా వింటూ వాటిలోని పద్యాల వల్ల పాండవులకు వాసుదేవుడు చేసిన సారథ్యము, స్నేహము, సభాపతిత్వము, మరి వీరాసనత్వము, దూతత్వము మొదలైనటువంటి పనులు, అశ్వత్థామ యొక్క అస్త్ర ప్రభావం నుండి తనను అంటే పరీక్షిత్తుని అంటే తనను రక్షించడం కూడా యాదవుల పాండవుల స్నేహానుబంధం, వారికి కలిగిన భక్తి విశేషాలు విని కృష్ణుని యొక్క భక్త వాత్సల్యానికి ఆశ్చర్యపడుతూ వంది మాగదాదులకు హారాలు, వస్త్రాలు, ఆభరణాలు మొదలగునవి ఇస్తూ కృష్ణుని పాద పద్మాల సేవలో లీనమైపోయి పవిత్ర మనసుతో ఉంటున్నాడు.
అప్పుడు వృషభ రూపంలో ఒకే కాలితో సంచరించే ధర్మదేవుడు తన దగ్గర దూడలేని లేత ఆవువలే కన్నీళ్లు కారుస్తూ ఉన్న గోరూపము అయిన భూదేవతతో ఇలా అన్నాడు: నయన అంబహ కణజాల మేల విడువన్నా తల్లి నీ మేను సామయమయ్యున్నది మోము వాడినది నీ మన్నించు చుట్టాల కన్ భయదుఃఖంబులు నెందు నొందవు గదా బంధించి శూద్రుల్ పదత్రయహీనున్నను బట్ట ఒత్తురనియో తాపంబు నీకేటికిన్. ఓ తల్లి, నీ కన్నులలో ఈ కన్నీరేమిటి? నీ శరీరం అంతా కూడా ఈ వ్యాధి సోకినట్లుగా రోగగ్రస్తమైనదేమిటి? ముఖమంతా ఇలా వాడిపోయి ఉన్నదేమిటి? నీ బంధువులకు భయము దుఃఖము కలగలేదు కదా? శూద్రులు బంధించి నన్ను పట్టుకొని వస్తారనే నీ బాధ? ఆ బాధ నీకు ఎందుకు? మఖములు లేమిన మర్చుల కిట మీద మఖ భాగములు లేక నా మానుననియో రమణులు రమణుల రక్షింపరనియో పుత్రుల తల్లిదండ్రులు బ్రోవరనియో భారతి కుజనుల బ్రాపించుననియో సద్విప్రుల నృపుల సేవింతురనియో కులిసె హస్తుడు వాన గురింపకుండగా ప్రజలు దుఃఖంబులబడుదురనియో హీన వంశజాతులేలెదరనియో రాజ్యములు బాడిగల్గి జరగవనియో మనుజులన్న పానమైధున శయనాసనాది కర్మ సక్తులగుదురనియో. ఓ తల్లి, నీవెందుకు ఇంత బాధపడుతున్నావు? యజ్ఞాలు లేకపోవడం వల్ల దేవతలకు ఇక ఆవిర్భాగాలు దొరకవని బాధపడుతున్నావా? లేదా భర్తలు భార్యలను రక్షింపరని బాధపడుతున్నావా? లేదు, పుత్రులు తల్లిదండ్రుల్ని రక్షించరు చూడరు అని శోకిస్తున్నావా? సరస్వతి దుర్మార్గులను ఆశ్రయిస్తుంది అని నీవు శోకిస్తున్నావా? తల్లి, ఉత్తమ విప్రులు రాజసేవ చేస్తారు అనా? లేకపోతే ఇంద్రుడు వాన కురిపించకపోతే ప్రజల కష్టాలు పడతారనా? ఏ విధంగా అంటే హీన వంశజాతులు, హీనమైనటువంటి జాతులు వారు మరి పరిపాలిస్తారని బాధపడుతున్నావా? రాజ్యాలు న్యాయంతో సాగవనా? మానవులు కేవలం అన్నము భోజనాదులు చేస్తూ పానీయాలు సేవిస్తూ మరి స్త్రీ సంగమనమైనటువంటి మైథున క్రియలతోటి మరి ఆలస్యము బద్ధకము అనేటువంటి శయనము ఆసనాది కర్మలలోనే ఆసక్తి కలిగి ఉంటారని బాధపడుతున్నావా? ఎందుకు తల్లి నీకు ఈ దుఃఖం అని వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవుడు అడుగుతూ, జనని నీ భరమెల్లడించుటుకొనై చక్రాయుధుండిన్ని హాయనముల్దాను నరాకృతిన్ మెలగి నిత్యానందం చేసిబోయిన నేనింక ననాథనైతి కుజనుండెవ్వాడు శాసించునో పెను దుఃఖంబులు బొందగంటి ననియో భీతిల్లి చింతించుటల్. తల్లి, నీ భారం తొలగించడానికి కృష్ణుడు ఇన్ని సంవత్సరాలు కూడా మానవాకృతిలోనే మెలిగి ఉన్నాడు. అంతేకాదు నిత్యమైనటువంటి ఆనందాన్ని చేకూర్చి వెళ్ళిపోయాడు. నేను అనాథనైపోయాను, ఏ దుర్మార్గుడు నన్ను శాసిస్తాడో, ఎన్ని దుఃఖాలు పొందాలో అని భయపడుతున్నావా? దెప్పరమగు కాలము చేనెప్పుడు దేవతలకైన నిష్టంభగు నీ ఒప్పిదము కృష్ణుడరిగిన తప్పే కదా తల్లి నీవు తల్లడపడగన్. ఈ కష్టకాలంలో కృష్ణుడు ఉన్నంత వరకు కూడా ప్రశంసనీయమైనటువంటి నీ సౌభాగ్యం ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోగానే అదృష్టం మారిపోయి తల్లి తల్లడపడే పరిస్థితి దాపురించింది నీకు.
అని ధర్మదేవుడు అనగానే భూదేవి ఇలా చెబుతోంది, ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడా శ్రీలలనైసుడులేమిని గాలముచే నీకు నొంటి కాలయ్యగదే. ధర్మదేవతా రూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో 4 పాదాలతో నడిచేవాడవు. ఇప్పుడు శ్రీకృష్ణుడు లేని కారణము చేత కాలానుసారముగా నీకు ఒంటి కాలు వచ్చింది, ఒక్క కాలు మీదే నడవగలుగుతూ ఉన్నావు. ఇంకా సత్యము, శౌచము, దయ, శాంతి, త్యాగము, సంతోషము, ఆర్జవము, శమము, దమము, తపస్సు, సమత్వము, పరాపరాద సహనము, లాభము ఉన్న చోట కూడా ఉదాసీనత, శాస్త్ర విచారము, జ్ఞానము, విరక్తి, ఐశ్వర్యము, శౌర్యము, ప్రభ, దక్షత, స్మృతి, స్వాతంత్ర్యము, కౌశలము, కాంతి, ధైర్యము, మృదుత్వము, ప్రతిభాతిశయము, ప్రశ్రయము, శీలము, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మరి మనోబలాలు, సౌభాగ్యము, గాంభీర్యము, స్థైర్యము, శ్రద్ధ, కీర్తి, మానము, గర్వ అభావము, ఈ 39 గుణాలు కాక బ్రహ్మణ్యత, శరణ్యత మొదలైనటువంటి మహాగుణాల సమూహం శ్రీకృష్ణుడిలో ఉంటుంది. గణనాతీతములగు సద్గుణములు గల చక్రిసనిన ఘోరకలి ప్రేరణమున బాప సమూహ వ్రణయుతులగు జనుల జూచి వగచెద తండ్రి. లెక్కించలేనన్ని సద్గుణాలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయిన తరువాత కలి ప్రభావం చేత పాపాలు అనే వ్రణాలతో బాధపడుతూ ఉన్న ప్రజలను చూచి నేను దుఃఖపడుతున్నాను తండ్రి అని భూదేవి చెబుతూ, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు నీకు, ధీరులకును, నానా వర్ణాశ్రమములకును, గోవులకును బాధయనుచు గుండెదననగా. దేవతలకి, మహర్షులకు, పితృదేవతలకు, నాకు నీకు, ధీరులకు, మరి రకరకాల వర్ణాలు కలిగిన వారికి, ఆశ్రమ ధర్మాల వాళ్ళకి, వీరందరికీ కూడా, గోవులకు కూడా బాధ కలుగుతుందని నేను విచారిస్తున్నాను నాయన. బ్రహ్మాదులెవ్వని భద్రకటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపముల కమలాలయము మాని కమల యవ్వని పాద కమలంబు సేవించు గౌతుకమున పరమయోగీంద్రులు భవ్య చిత్తములందు నిలుపుదురెవ్వని నియతి తోడా వేదంబులెవ్వని విమల చారిత్రముల్ వినుతింపగాలేక వెగడువడియే. అట్టి వాసుదేవునబ్జ వజ్రాంకుశ చక్రమీణ శంఖ చాపకేతు చిహ్నితంబులైన శ్రీచరణములింక శోకవనుచు వగపు సోకెనయ్యా అని భూదేవి రూపం, మరి ఘోరూపంలో ఉన్న భూమాత ఈ విధంగా చెప్తూ ఉన్నది. ఇంకా బ్రహ్మాది దేవతలు చక్కగా తపస్సు చేసి ఎవరి యొక్క కరుణ కటాక్ష దృష్టిని కాంక్షిస్తూ కోరుతూ ఉంటారో, లక్ష్మీదేవి ఆ పద్మ ఆలయం పద్మనివాసం వదిలేసి ఎవని యొక్క పాద పద్మాలు సేవిస్తూ ఉంటుందో, యోగీశ్వరులంతా కూడా తమ చిత్తాలలో ఎవరిని నిలుపుకొని ఉంటారో, వేదాలు ఎవని నిర్మల చరిత్రలను ప్రశంసింపలేక తడబడుతూ ఉన్నాయో అటువంటి వాసుదేవుని పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మీన, ధ్వజరేఖలతో అలంకరింపబడిన శ్రీచరణాలు ఇక నా మీద శోకవని శోకిస్తున్నాను నాయన అని చెబుతూ, హరిపాదంబులు సోకెడి సిరి కథమున నకిల భువన సేవ్యత్వముతో స్థిరనైతి నిన్ని దినములు హరినా గర్వంబు మాంచి అరిగే మహాత్మా. హరిపాదాలు సోకే సంపదతో తోటి నన్ను అఖిల లోకాలు కూడా సేవిస్తూ ఉండేవి. అందుకే ఇన్నాళ్ళు కూడా నేను స్థిరంగా ఉన్నాను. ఇప్పుడు హరి నా గర్వం పోగొట్టి ఆయన వెళ్ళిపోయాడు.
లీలాకారము దాల్చెను శ్రీలలనేసుండు ఖలుల శిక్షించి భవోన్మూలనము సేయు కొరకును 4 పాదముల నిన్ను నడిపించుటకున్. లక్ష్మీనారాయణుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడం కోసం, సంసార తాపం శాంతింపజేయడానికి 4 పాదాలతో కూడా నిన్ను అంటే ధర్మాన్ని నడిపించడం కోసం లీలామానుష దేహాన్ని ధరించాడు. ఆ మధురోక్తుల నయముల దరహాసముల దయారసం బామురి పంబుల తగవుల గమన క్రియల మనోహర ప్రేమకరావలోకనము బ్రీతి గనుంగొనలేమి మాధవం గామినులేల నిర్ధలిత కర్ములు యోగులు బాయనేత్తురే. ఆ తీయనైన మాటలు, ఆ నయగారాలు, ఆ చిరునవ్వులు, ఆ దయా వర్షితమైనటువంటి చూపు, ఆ ముద్దు మురిపాలు, ఆ ప్రణయ కలహాలు, ఆ నడకల సొంపులు, మనోహరాలైనటువంటి ఆ చూపులు చూడకపోతే ఆ మాధవుని స్త్రీలే ఏమిటి, కర్మ సన్యాసం చేసిన యోగులు కూడా విడిచిపెడతారా? ఎప్పటికీ విడవలేరు అని చెబుతూ, మెల్లన నాపై యాధవ వల్లభుడడుగిడగా మోహవశనై నేరంజిల్లగ రోమాంచము క్రియమొల్లములై మొలచు సస్యములు మార్గములన్. మెల్లమెల్లగా కృష్ణుడు నా మీద అడుగు పెడితే మోహంతో పరవశించిన శరీరం గగురు పొడిచేది. అప్పుడు గగురు పొడచగానే పంటలన్నీ కుప్పలు కుప్పలుగా సస్యాంకురాలై కనిపించేవి అని. ఇలా తూర్పుకు ప్రవహించే సరస్వతీ నదీ తీరంలో ధర్మదేవుడు భూమి వృషభ రూపంలోనూ గోరూపంలోనూ ధేను రూపంలోనూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే పరీక్షన్ మహారాజు అక్కడికి సమీపించాడు. అప్పుడు కైలాసల సన్నిభంబగువా మహాగంభీర ఘోరాజముంగాల క్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడా సురగతిం కారుణ్య నిర్ముక్తుడై నేలంగూలంగదన్నె బంచి తిలగా నిర్ఘాంత పాదాహతిన్. అప్పుడు ఆ పరీక్షిత్ అక్కడికి సమీపించిన తర్వాత ఆ వృషభము గోవు మాట్లాడుకునేటువంటి సమయంలో వారెవరు అంటే వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవుడు, గోరూపంలో ఉన్నటువంటి భూదేవి, వీరు మాట్లాడుకునే సమయంలో ఆయన పరీక్షిత్తు వారి వద్దకు చేరాడు. అప్పుడు ఎలా ఉన్నది అంటే కైలాస పర్వతంలా ఉన్నతంగా గంభీరంగా ఉన్నది ఆ వృషభం అంటే ఎద్దు. అది ఆ వృషభాన్ని యమునిలాగా బాగా కోపం కలిగి చేతిలో దండం అంటే దండించేటువంటి కర్ర ఒకటి ధరించి రాజు రూపంలో ఉన్నటువంటి ఒక క్రూరమైన వాడు, బలిష్టమైన పిక్కల కలిగిన శూద్రుడు రాక్షసునిలాగానే దయారహితుడై కాలితో తన్నాడు ఆ వృషభాన్ని. ఆ తన్నుతో ఆ వృషభం ఆ ఎద్దు నేల మీద పడి మూత్ర విసర్జనం చేసింది. అంతేకాదు ఆలోలాంగకన శృతోయకన జాలాక్షిన్ మహాభారవన్ బాలారూఢ తృణావళి కబలో భవ్యాప్త జిహ్వాగ్రనాంధోల స్వాంతన జీవవత్స నోదయ దుఃఖాన్వితన్ ఘర్మకీలాలా పూర్ణ శరీర నామధవునుల్లంఘించి తన్నెన్వడిన్. అప్పుడు ఆ ఆవు గడగడ గడగడ వణికిపోయింది. కళ్ళ నిండి ధారగా నీరు కారుస్తుంది. అంబా అని అరుస్తోంది. లేత పచ్చిక మొలకలను తినటానికి నాలుక చాస్తుంది. మనసు ఆందోళన పడుతోంది. దూడలేనిదై దుఃఖిస్తోంది. శరీరమంతా చెమటలు పట్టాయి. అటువంటి ఆవును అతడు కుప్పించి ఎగిరి వేగంగా తన్నాడు. ఆ ఎద్దును తన్నినటువంటి వాడే ఈ ఆవును కూడా ఎగిరి తన్నాడు. అప్పుడు ఇలా
ఆవును ఎద్దును రెంటిని కూడా తన్నుతూ రాజలక్షణాలు కలిగినటువంటి శూద్రుణ్ణి చూసి బంగారు రథం మీద ఉన్న పరీక్షిత్తు విల్లు ఎక్కుపెట్టి గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. నిన్ను గొమ్ముల జిమ్మెనో కదిలెనో నిర్భీతివై గోవుళం దన్న కారణమేమి మద్భుజసనాధక్షోణి నే వేళలందున్నేరంబులు సేయరాదిరుగవా ధూతత్వమును భూమిద్భృత్సన్నాహంబుయొనర్చెదెవ్వడవు నిన్ శాసించిత దుర్మతే. ఓరి దుర్మతి, ఈ గోవులు దుర్మతి నిన్ను కొమ్ములతో పొడిచినాయా? నీ మీదకేమైనా వచ్చినాయా? నిర్భయంగా గోవులను తన్నడానికి కారణమేమిటి? నా రక్షణలోని భూమిలో ఎన్నడూ నేరాలు చేయరాదని ఎరుగవా? దుర్బుద్ధితో రాజసం వలకబోస్తూ ఉన్నావు. ఎవడవురా నీవు? నిన్ను శిక్షిస్తాను. గాంధీవియు చక్రియు భూమండలి బెడబాసి చనిన మదమత్తుడవై దండింపదగని వారల దండించెదు నీవతగుదు దండనమునకున్. కృష్ణుడు అర్జునుడు భూమిని విడిచి వెళ్ళారని గర్వించి దండించారా అనేటువంటి సాధువులను దండిస్తున్నావు. నీవు నిజంగా దండనార్హుడవే, ఆ దండనకు నీవే అర్హుడివి అని ఆ ఎద్దును చూసి ఇలా అన్నాడు. కురుధాత్రీశ్వర బహువ ప్రయుగలి గుప్త క్షమామండలిం బరికింపన్ భవదీయ నేత్ర జనితాంబశ్రేణి దక్కన్ జనుల్ దొరగం జేయ రధర్మ సంజనిత జంతు శ్రేణి భాష్మంభులన్ గురుశక్తిన్ విధలింతు జూడుమిత నిన్ గోమూర్తి దేవోత్తమా. గోరూపాన్ని దాల్చిన ఓ దేవోత్తమా, కురువంశపు రాజుల యొక్క బాహువులు అనబడే కోటగోడల మధ్య సురక్షితంగా ఉన్న ఈ భూమండలంలోని ప్రజలు నీ కళ్ళ వెంట శ్రవించే బాష్పాలు తప్ప అధర్మంతో బాధింపబడిన ఇతర జీవుల కన్నీటి ధారలు ఇంతవరకు కూడా చూసి ఎరుగరు. చూడు, నేను వీనిని ఇప్పుడు చీల్చి చెండాడుతాను అని పరీక్షిత్తు క్రోధావేశుడై అన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.